ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని వేదవాక్యమును ధ్యానించే కృపాభాగ్యం మహాదేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలందరినీ నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఉదయకాల వేళ వాక్య ధ్యానమునకు వాక్యమును వినుటకు సమయం ఆసన్నమైనది. రండి, నేటి దినాన వాక్య ధ్యానం కొరకిన భాగం సంఖ్యాకాండం 30వ అధ్యాయం 4 నుండి 16 వరకున్న వచనాలను జ్ఞాపకం చేసుకునబోచున్నాం. 16వ వచనం: ఇవి భర్తని గూర్చియు భార్యని గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను గూర్చియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రములు. చదవబడిన వాక్యము మీది. వినుచున్నవారు మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. నీతి సూర్యుని యొక్క ముఖకాంతి మా అందరి మీదను ప్రకాశించబడును గాక. మేలు చేత నడిపించమని, ఆశ్చర్యకరమైన మీ సన్నిధి, మీ సహాయము సమృద్ధిగా అనుగ్రహించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడినటువంటి అధ్యాయాన ఎక్కువ వచనాలు మ్రొక్కుబడిని గూర్చి, చేసుకున్న ప్రమాణమును గూర్చి వివరించబడ్డాయి. అయితే ఈ చివరి వచనంలో భార్య, భర్త, తండ్రి, బాల్యమున ఉన్న కుమార్తె 4 విషయాలు మనం చూచాం. ఉదాహరణకు, ఒక కుమార్తె తన తండ్రి ఇంటి ఉండగా దేవునికి ఒక మొక్కుబడి లేదా ఒక ప్రమాణాన్ని చేసుకున్నది. చేసుకున్న తర్వాత దాన్ని తీర్చవలసిన సమయం ఆసన్నమైనది. ఆసన్నమైన ఆ సందర్భాన ఆమె దాన్ని చెల్లించవలసిన సమయం వచ్చినప్పుడు తన తండ్రికి తెలియపరిచింది. డాడీ, నేను ఇలాగా దేవునికి మొక్కుబడి చేసుకున్నాను, ఆ మొక్కుబడిని చెల్లించే సమయం ఆసన్నమైనది. అప్పుడు ఆ తండ్రి అన్నారు, అమ్మా, నువ్వు చిన్నబిడ్డవు కదా, అందులోకి మన పరిస్థితులేమో అంతంత మాత్రం. నువ్వు మొక్కుబడి చేసుకున్న మాట వాస్తవమే, కానీ ఇప్పుడు అది చెల్లించేంత స్థాయి మనలో లేదమ్మా, ఎందుకు ఇలా చేసుకున్నావు అంటూ ఆ తండ్రి తను చెప్పిన మాటకు సమ్మతించలేదు. ఈ విషయమై ఆమెను దేవుడు క్షమిస్తాడట. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అర్థమైంది కదా? ఈ విషయమే ఆమెను దేవుడు క్షమిస్తాడు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. అదే కుమార్తె పెరిగి పెద్దదయింది. తండ్రి ఇంట మొక్కుబడి చేసుకుంది. ఈలోపు కాస్త వివాహమై భర్త ఇంటికి వచ్చేసింది. భర్తతో చెప్పింది, ఇలా జరిగిందండి నా బాల్య దినాల్లో. నేను ఇలా అనుకున్నాను, నా తండ్రి ఇంటి నుండి ఇక్కడ నేను చెల్లించాలనుకుంటున్నానండి. అప్పుడు ఆ భర్త అన్నారు, ఇలాగా చేయడం మనకి కాస్త ఆర్థికంగా వెనకబడి ఉన్నాం కనుక మన వల్ల కాదమ్మా అన్నారు. ఇప్పుడు కూడా దేవుడు ఆమెను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఎందుకంటే తండ్రి ఇంట నువ్వు మొక్కుకున్నావు, నీ భర్త వాటికి అంగీకరించలేదు కనుక. కానీ ఇక 3వ విషయం, అసలు భార్యగా భర్త సమక్షంలో ఉండగానే భర్తకు తెలియకుండా ఆమె మొక్కుకుంది. చెల్లించే సందర్భంలో ఆ భర్త అన్నారు,
మన వల్ల కాదు అన్నారు. అప్పుడు కూడా దేవుడు ఆమెనేం చేస్తారు? క్షమిస్తారట. ప్రియులారా, వింటున్నారా? క్షమిస్తారట. ఒకవేళ ఆ భర్త కనుక తెలిసి, భర్త సమక్షంలో ఉండగా భర్తకు తెలిసి ఆమె మొక్కుబడి చేసింది. అయితే చెల్లించవలసినప్పుడు ఆ భర్త అంగీకరించకపోతే దేవుడు దాన్ని ఆ విషయాన్ని ఒప్పుకోరు. ఎందుకంటే ఆ విషయమై ఆమె దోష శిక్షను తప్పక ఆమె భరించాలి. అయితే ఒకవేళ తండ్రి ఇంటి నుండగా బాల్య దినాలలోనేమి, తండ్రి ఇంటి నుండగా వివాహ వయసులోకి వచ్చినప్పుడేమి, భర్త సమక్షంలో ఉండగానేమి, తండ్రికి కానీ భర్తకి కానీ తెలియకుండగా ఆమె ఆ చేసుకున్న ప్రమాణాన్ని నెరవేర్చకుంటే, తెలిసిన తర్వాత దాన్ని నెరవేర్చకుంటే అది ప్రభు అంగీకరించరు. వారు వద్దు, దీన్ని విడిచిపెట్టే, మనం భరించలేమని గనక వారు అన్నట్లయితే తెలియనటువంటిది గనక అది క్షమించబడుతుంది. అయితే ఈ మాటల్లో ప్రభువుని గురించి చెప్పబడిన విషయం ఏంటంటే, దేవుడు ఆమెను క్షమించును. వింటున్నారా? 12వ వచనం నేను చదువుచున్నాను. ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మ్రొక్కుబడులను గూర్చియు ఆమె మీది ఒట్టును గూర్చియు ఆమె పలికినదేదియు నిలవకపోవును. ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక యెహోవా ఆమెను క్షమించును. ఈ మాట ఈ అధ్యాయంలో ప్రియులరా 3-4 పర్యాయాలు కనిపిస్తుంది. దేవుడు ఆమెను క్షమించును. చూడండి, 8వ వచనం కూడా చివరి మాట, యెహోవా ఆమెను క్షమించును. అలాగనే 6వ వచనం, ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసిన గనక యెహోవా ఆమెను క్షమించును. క్షమించును, క్షమించును, క్షమించును. 3 పర్యాయాలు. పిల్లల, నిజానికి ధర్మశాస్త్రము తీర్పును ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృపాకాలంలో కనికరమును ఉన్నదని మనం నమ్ముతుంటాం. అయితే దేవుడు ఈ భాగములో తన యొక్క స్వభావాన్ని మరొకసారి వెల్లడి చేస్తున్నారు. ఏంటి ఆ స్వభావం అంటే, ఆయన క్షమించే దేవుడు, ఆమె క్షమాగుణము కలిగిన దేవుడు అని. మన ఆత్మీయ జీవితంలో కూడా క్షమాపణ అనేది, క్షమించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఆమెను 3 సందర్భాల్లో క్షమించెను అని చూస్తున్నాం. క్షమాపణ, ఒకరినొకరు క్షమించుకోవడం అనేది చాలా ఉన్నతమైనటువంటి సంగతి పిల్లారా. ఈ రోజుల్లో అనేకుల మధ్య లేనిది ఏంటి అంటే క్షమాపణ లేకపోవడమే, ఒకరిని ఒకరు క్షమించుకోకపోవడమే. ఎప్పుడైతే ఒక మనుష్యుడు మరొకరిని క్షమిస్తారో ఆ క్షమాపణ జీవితం తన దీవెనకరంగా మలుస్తుంది. అందుకే ప్రభువారు కూడా పరలోక ప్రార్థనలో చెప్పిన సంగతి ఏంటి? మీరు ఎవరిని క్షమిస్తారో మీ పరలోకపు తండ్రి మీ అపరాధాలను క్షమిస్తారు. మీరు ఎవరిని క్షమించుకుని ఉంటారో అలాగే పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించడు. ఒకసారి పేతురు గారు కాస్త భక్తిలో ఆవేశపూరితుడై, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినప్పుడు నేను ఎన్ని మార్లు క్షమించాలంటారు. అప్పుడు ప్రభువారు అంటారు, 70 ఏండ్ల మారు మటుకు అంటారు. అంటే అర్థం ఏంటి? మనుషుడు ఎంతకాలం జీవిస్తాడు? 70 సార్లు కాదు, 70 ఏండ్ల మారు మటుకు అంటే అర్థం. అంటే తను జీవించేది ఎంతకాలం? మానవుని ఆయుష్ ఎంత? 80-70 సంవత్సరములు. అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు.
ఆఫ్టర్ కరోనా, వింటున్నారా? కరోనా తర్వాత 50, 60 గడిపినట్లుంది కదా! అంటే మనుషుడు జీవించిన కాలం అంతటిలో సాటి మనిషిని ఏం చేస్తూ ఉండాలి? క్షమిస్తూనే ఉండాలట. క్షమించాలి. మనం క్షమించకపోతే ప్రభువు మనల్ని క్షమించడట. పిల్లలు, ఎప్పుడైతే మనము తోటివారిని క్షమించే మనసుతో ఉంటామో దేవుడు మనల్ని క్షమిస్తాడు. మరో మాట చెప్పమంటారా? క్షమించిన వాని చేతులు, క్షమించిన వాని యొక్క సింహాసనం ఎప్పుడు అధికంగానే ఉంటుంది. యేసయ్య, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనక వీరిని క్షమించండి అన్నారు కదా. ఇప్పుడు ఆ సింహాసనం ఎక్కడుంది? తండ్రి సముఖంలో లేదా? యోసేపు తన అన్నలను క్షమించలేదా? సింహాసనం ఎక్కడుంది? రెండవ రాజుగా ఆ స్థాయిలో. ప్రియులారా, అనేక సార్లు మన జీవితంలో జరుగుతున్న తప్పిదం ఏంటంటే క్షమించలేకపోతున్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, మనం క్షమించాలి. మనం క్షమించినప్పుడు దేవుడు మన అపరాధాలను క్షమిస్తాడు. మనం క్షమించకుండా ఉంటే మన అపరాధాలను ఆయన ఏమాత్రమును క్షమించుడు. కనుక అలాగునగాక క్షమాగుణాన్ని కలిగిన వారమై ప్రభు యొక్క హస్తాలకు మనం అప్పగించుకుందాం. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేయండి. మీ జీవంతోనూ, కృపతోనూ, బలంతోనూ నింపండి. ఆశ్చర్యకరమైన మహాకృప, కృప వెంబడి కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండును గాక. యేసయ్యా, ఈ మాటలు నాలో, ఈ మాటలు మాలో అందరిలో ఫలభరితం చేయండి. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.